అయితే సమ్మర్లో ఐస్ క్రీమ్ మామిడి పండ్లు అన్నీ వెళ్తాయి కదా, ఎల్లుండి స్కూల్కి వస్తాయి. మేము ఫుల్ పుష్. మాకు హాలిడేస్, మాకు ఇప్పటి నుంచి హాలిడేస్, మీకు స్కూల్ స్టార్ట్. మాకు మొన్న 2 months దాకా మా స్కూల్ ఉండే, ఇప్పుడు మీకు స్కూల్ స్టార్ట్. మంచిగా అవుతుంది ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ వ్లాగ్స్. స్కూల్కి వెళ్తున్నారు రేపు మంచిగా? ఎంజాయ్. సూపర్. నువ్వు ఎప్పుడైనా శ్రీకృతి? 12th ట్యూస్డే నుంచి. సమ్మర్ అయిపోతున్నది, రేపు నుంచి స్కూల్ స్టార్ట్. ఎన్ని రోజుల నుంచి ఫుల్ ఎంజాయ్ హాలిడేస్. అసలు మ్యాంగోస్ తినడము, జ్యూసులు తాగడము, అన్నీ తినడం బాగుంటుండే. ప్రతీక్, శ్రీకృతి ఎట్లా అనిపిస్తుంది రేపు నుంచి స్కూల్కి పోవాలంటే? హ్యాపీగా ఉందనా, బాధ అనిపిస్తుందా? లోపల ఏమో బయటకు ఉన్నది కాదు నిజంగా. నాకు మీరు పోతుంటే నాకే బాధ అనిపిస్తుంది. మీకు బాధ అనిపించట్లేదా? హాఫ్ డే కాదు, ఫుల్ డే. కానీ నాకు మాత్రం స్కూల్ లేదు ఫ్రెండ్స్. నీకు లేదు. ఓకే, వెరీ గుడ్. కొంచెం బాధ అవుతుందా? కొంచెం కూడా బాధ. పాపకేమో 12th నుంచి, బాబుకు రేపటి నుంచి స్టార్ట్. బట్ ఎన్నో నుంచి కొంచెం టీవీ, మొబైల్ అన్నీ చూసుకుంటూ కూర్చున్నారు కదా. మరి ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ రాయడము, చదవడము, పొద్దున్న అదే ఎర్లీ మార్నింగ్ అయితే లేవాలి కదా. రోజు మంచి 9-10 గంటల దాకా పడుకున్నారు. స్కూల్ టైం అవుతుంది, లే స్కూల్ టైం అవుతుంది. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేవాలి. స్కూల్ ఉన్నప్పుడేమో లేట్ లేస్తాం, హాలిడేస్ ఉన్నప్పుడేమో తొందరగా లేస్తాం. అది మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు సండే రోజు ఎర్లీగా లేస్తారు, నార్మల్ డేస్లో లేట్గా లేస్తారు. బట్ ఇది మొత్తం కంప్లీట్ హాలిడేస్ కదా, లాంగ్ హాలిడేస్, ఆల్మోస్ట్ 2 months. సో రెగ్యులర్గా మనము మంచిగా పడుకున్నారు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్నీ వేసుకొని పడుకున్నారు. పొద్దున్న దాకా లేచలేదు, రాత్రి 12 అయ్యేదాకా వండలేదు. టీవీలు, సినిమాలు, మొబైల్లు, గేమ్స్ ఆడడం అన్నీ చేసిండ్రు. బయట తిరగడము, ఫంక్షన్లకు పోవడము, ఊర్లకు పోయిండ్రు, స్విమ్మింగ్కి వెళ్ళిండ్రు. ఎప్పుడు పడితే టైం లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు అట్లా స్విమ్మింగ్ పూల్లో కొట్టిన వాళ్ళు చూసిండ్రు. బట్ ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి పోతుంటే కొంచెం. నాకైతే స్కూల్లో ఉన్నప్పుడైతే ఫుల్ బాధ అవుతుండే. అబ్బా, మళ్ళీ రేపు నుంచి స్కూల్కి పోవన్నా, పొద్దున్న లేవన్నా, హోంవర్క్, సార్లు కొట్టు, టీచర్ అంటే ఇప్పుడు కొట్టట్లేదు కదా. అప్పుడు పొట్టు కొడుతుండే, ఇప్పుడు కొట్టుడు లేదు, ఏం లేదు. జస్ట్ అట్లా బెదిరింపు ఉన్నది అంతే. బట్ పాపం వాళ్ళకి బర్డెన్ ఎక్కువైపోయింది. ఒకప్పటి ఇప్పటికీ హోంవర్క్లు అవి చాలా అయిపోయినాయి, సబ్జెక్టులు ఎక్కువైపోయినాయి, బుక్స్ ఎక్కువైపోయినాయి, అన్ని రకాల కొంచెం బర్డెన్ ఉంది. బట్ భయం అనేది కొంచెం మనకు టీచర్ స్కూల్లో అంతకుముందు కొట్టినట్టు ఇప్పుడు కొట్టట్లేదు, తిట్టట్లేదు. సో అందరికీ హ్యాపీ సండే. ఎవరైతే స్కూల్ పోవాలా రేపటి నుంచి అని బాధపడుతున్నారో వాళ్ళకు బాధనే పడండి, ఎందుకంటే పడాలి. ఇదే ఏజ్, మళ్ళీ తర్వాత స్కూల్ పోం కదా. సో ఎవరైతే ఫుల్ జోస్తో ఉన్నారో రేపైనా స్కూల్ పోవాలని, వాళ్ళకి ఫుల్ మస్తీ, ఎంజాయ్. మళ్ళీ ఇంకోటి అదే గుర్తు చేస్తున్నా, ఏం బాధపడకండి. ఈ 5 రోజులు పోయినా అనుకోండి, ఎవరికైతే సాటర్డే సండే హాలిడేస్ ఉంది అనుకోండి, స్కూల్ 2 days వస్తుంది. మళ్ళీ మండే బక్రీద్ వస్తుంది, నెక్స్ట్ మండే రేపు మండే కదా, నెక్స్ట్ మండే బక్రీద్. సో కంటిన్యూగా 3 days హాలిడేస్. మా శ్రీకృతికి 3 days, ప్రతీక్కి 2.5 days. సాటర్డే హాఫ్ డే ఉంటుంది దానికి, పాపకేమో ఫుల్ డే కదా. ఫుల్ బక్రా కాదు, బక్రీద్ ఫెస్టివల్. అది బక్రీద్ ఫెస్టివల్ ఉంటుంది. బక్రీద్ అంటే ముస్లిమ్స్ ఫెస్టివల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, లాంగ్ హాలిడేస్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నారు కదా. సో మీ పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. సో అందరికీ హ్యాపీ స్కూల్ ఓపెనింగ్. నోటిఫికేషన్ మర్చిపోకండి, ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది. సో యాజ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చేసి తినేసుకోండి. సో మంచిగా మ్యాంగోస్ తినండి, ఎంజాయ్ చేయండి. బట్ రేపు నుంచి స్కూల్కి పోవాలి, తప్పదు. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.